పరిశుద్ధ గ్రంథములను హెబ్రీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానంలోనికి తెచ్చుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తను తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడంట. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడంట, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను అని ఆ మాట దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి వాగ్దానాలు చేస్తున్నాడు, గొప్ప గొప్ప వాగ్దానాలు. ఎంతటి వాగ్దానములు అంటే ఏమండి, మరి ఈ వాగ్దానం యొక్క దేవుడు ఇక్కడ చెప్పేటువంటి మాట మనం ఇంకా వివరముగా చూడాలంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మీరు చదివి చూడండి. మరి అబ్రహాముని దేవుడు పిలిచి ఏం చెప్తున్నారంటే, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను. ఈ వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకి పిల్లలే లేరు, మనందరికీ తెలిసిన విషయం. సంతానం లేదు. సుమారుగా 75 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి, వృద్ధుడుగా ముసలివాడుగా మారిపోయినటువంటి ఆ రోజులలో దేవుడు ఎటువంటి సంతానం లేని అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీవు అనేకులకు భూమి మీద ఉన్న ప్రజలందరూ నీ ద్వారా ఆశీర్వదించబడుదురు అని ఆదికాండములో ఇంకా వివరంగా దేవుడు అక్కడ రాయించినట్లు మనం చూస్తాం. మరి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడండి, గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆశీర్వచనమును దేవుడు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం పొందుకొనడానికి అబ్రహాము ఏం చేశాడు అని మనం చూసిన వారం అయితే, ముందు నమ్మాడంట. హల్లెలూయా. ముందు నమ్మాడంట. దేవుడు ఇచ్చిన వాగ్దానములను నమ్మాడంట. నమ్మి ప్రియమైన ఏం చేశాడంట? చదవమ్మా, ఇంకా 15వ వచనం చదవండి. ఆ మాట దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఏంటంట? ఓర్పుతో సహించడం అంటే ఏంటి? దేనిని సహిస్తారు? సహనం అనేటువంటి గుణం ఎప్పుడు అవసరం ఉంటుంది చెప్పండి? సంతోషం ఉన్నప్పుడు సహించాడు అంటారా? అన్ని బాగున్నప్పుడు, కాలం కలిసి వచ్చేటప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు, సంతోషముగా ఉన్నప్పుడు, ఏ దుఃఖము లేనప్పుడు బాగానే సహించావు అని చెప్తారు ఎవరినన్నా చూసి? కానే కాదు. ఓర్పుతో సహించాడు అని ఆ పదం ఎప్పుడు వాడతారంటే, ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల్ని సహించాడు, ఆ కష్టాల్ని సహించాడు. పర్వాలేదురా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఆ కష్టాల్లో కృంగి కృషించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా, కూలిపోకుండా, నాశనం అయిపోకుండా, పర్వాలేదు తట్టుకున్నాడు, సహించాడురా అంటాం మనం. మరి అబ్రహాము ముందు దేవుని వాక్యాన్ని నమ్మాడంట, తర్వాత ఓర్పుతో సహించాడంట. ఎందుకు సహించాల్సి వచ్చింది? అబ్రహాము జీవితంలో చాలా శ్రమలు, చాలా శోధనలు, ఎన్నో కష్టాలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి మనం అందరము కూడా దేవుని బిడ్డలముగా మనం దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటామండి. మనం అనుకుంటాం దేవుడు వాగ్దానం చేశాడంటే ఇక మన జీవితంలో శ్రమలు అనేది రావు. దేవుడు వాగ్దానం చేశాడంటే, దేవుడు నన్ను పిలిచాడంటే, నన్ను రక్షించాడంటే, నేను ఆయన బిడ్డగా మారిపోయానంటే, ఆయన బిడ్డగా మారిన ఆ క్షణములోనే నాకు అన్ని బాగానే ఉంటుంది. నేను ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా కలిసి వస్తుంది, నేను పైకి వస్తాను, నేను సంపాదించేస్తాను, ఎప్పుడు సంతోషముగా ఉంటాను, ఎప్పుడు నాకు దుఃఖం అనేది నాకు రానే రాదు.
అని చాలా మంది ఒక్కొక్కసారి మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. కానే కాదు ప్రియమైన దేవులారా, కొన్ని శ్రమల ద్వారా దేవుడే తన ప్రజలను నడిపిస్తాడు. ఎందుకంటే వారిని పరిశుద్ధపరచునట్లు. ఏమండి, వారిని ప్రియమైన దేవులారా, ఏమండి, వారి యొక్క చెడు మార్గములను, వారి పాపములను గ్రహించి వారు ఇంకనూ దేవునికి దగ్గరగునట్లుగా, వారిని ఇంకనూ వారి విశ్వాసమును పరీక్షించి విశ్వాసములో వారిని స్థిరులు చేయనట్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడు అని దేవుని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ఉన్నారు, ఎందరో పరిశుద్ధులు ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు. వారు ప్రార్థనలు చేస్తే చనిపోయిన వారు కూడా లేచారు. మరి ప్రియమైన దేవులారా, మరి దేవునితో నడిచినటువంటి వారు, మరి ప్రియమైన దేవులారా, మరి దేవుని మనపూర్వకముగా హృదయపూర్వకముగా మరి ప్రేమించినటువంటి పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారండి. బైబిల్లోనే కాదు, మరి మన ముందు ప్రియమైన దేవులారా, దేవుని నమ్మి స్వార్థ పరిచర్య చేసి నమ్మకముగా వారి జీవితమును కొనసాగించి ముగించి వెళ్ళిన పరిశుద్ధులు మనకు తెలిసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. యేసన్న గారిని మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు యేసన్న గారి పాటలు కూడా పాడారు కదండి. శేషరత్నము గారిని గుర్తు చేసుకుంటాం. అలాగనే ఇంకా అనేక పరిశుద్ధులు మనకు తెలిసిన వారు ఉన్నారు. ఏమండి, భక్త్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, మరి ఇంకా అలాంటి గొప్ప గొప్ప పరిశుద్ధులు, గొప్ప గొప్ప దైవజనులు ప్రియమైనలారా, మరి ప్రియమైనలారా, వారి జీవితమును కొనసాగించి ముగించి వారు వెళ్ళిపోయినటువంటి వారు ఏమండి మన దేశంలోనే మనం ఎందరినో మనం చూస్తుంటాం. కానీ వారి జీవిత చరిత్రలు మనం చదివినప్పుడు, వారి చరిత్రలు చదివినప్పుడు, అంతేకాదు ప్రియమైన దేవులారా, మరి బైబిల్లో ఉన్న పరిశుద్ధుల జీవిత చరిత్రలు చదివినప్పుడు శ్రమలు లేనిటువంటి వారు ఒక్కరు కూడా కనిపించారు. ఒక్కొక్కసారి మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమేమో ఊహించుకుంటాం, భయపడిపోతాం, లేదా బెదిరిపోతాం, లేదా మరి పరిస్థితుల గురించి ఆలోచించి దుఃఖించే వారముగా, చింతించేటువంటి వారముగా ప్రియమైన దేవులారా మనం మారిపోతూ ఉంటాం. ప్రియమైన దేవులారా, మరి అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవులారా మన విశ్వాస జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ప్రియమైన దేవులారా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ అబ్రహాము చూడండి, వాగ్దానం పొందుకున్నాడు, గొప్ప వాగ్దానం, గొప్ప ఆశీర్వాదం వచనం. ఆ వచనాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ప్రియమైన నలిగిపోయినటువంటి పరిస్థితులు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు, నష్టపోయేటువంటి పరిస్థితులు, తన భార్యని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి అబ్రహాముకు వచ్చినా కూడా దేవుని వాక్యం చెప్తుంది, దేవుని నమ్మాడంట, దేవుని వాగ్దానమును నమ్మాడంట. ప్రియమైన ఓర్పుతో ఎన్ని పరిస్థితులు వచ్చినా సహించి దేవునితో ముందుకు సాగాడు. ప్రియమైన మరి ఈ యొక్క కార్యములలో ప్రియమైన మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ప్రియమైన ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా కష్టములు, ఎక్కడ చూసినా కూడా కఠినమైనటువంటి పరిస్థితులు. ఈ ఉదయకాల సమయంలో కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు ఏదో బ్రతుకుతున్నాం పాస్టర్ గారు అన్నారు. ఏమండి, ఎలాగమ్మా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారమ్మా అంటే, ఏదో ఉన్నాం పాస్టర్ గారు. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధముగా నష్టపోయేటువంటి పరిస్థితులు, ఏదో ఒక విధముగా ఆర్థికంగా బాధపడేవారు కొందరు ఉంటే, వ్యాధితో బాధపడేవారు ఇంకొందరు, ఇంకొందరు ప్రియమైన వారి ప్రియులను, వారి సొంత జనమును పోగొట్టుకుని కోల్పోయి దుఃఖములో వేదనలో మునిగిపోయినటువంటి మరికొందరు, అనేక విధాలుగా ఎక్కడ చూసినా కూడా నెమ్మది, సంతోషము, సమాధానము లేనిటువంటి రోజులు ఇవి. మరి దేవుని ప్రజలు మనం ఎలా ఉండాలి, మరి దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలనేది ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు ప్రియమైన మనతో స్పష్టముగా అబ్రహాం యొక్క జీవితమును మన ముందు పెట్టి ప్రియమైన మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అబ్రహాం అంట నమ్మాడంట. ప్రియమైన అబ్రహాం అంట నమ్మి శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏమండి, ఆ శోధనల వైపు చూడకుండా వాగ్దానం చేసిన దేవుని వైపు తన దృష్టిని నిలుపుకున్నాడు. ప్రియమైన హల్లెలూయా, హల్లెలూయా.
శ్రమల వైపు చూడకుండా వాగ్దానము చేసిన దేవుని వైపు తన దృష్టిని నిలుపుకున్నాడు. ఏమండి అనగా ప్రియమైన ఎన్ని శ్రమలు ఆయన్ని ఆవరించినా కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని వైపు చూస్తూ చెప్తుండేవాడు, ప్రభా నీ వాగ్దానం చేసావు నాయనా, నీవు చెప్పావు గనక ప్రభా ఇన్ని కరువు వచ్చినా కూడా ఈ కరువు రోజుల్లో కూడా నన్ను పోషించే దేవుడు నీవున్నావు ప్రభా, నన్ను పిలిచిన దేవుడు నీవున్నావు ప్రభా అని దేవుని వాగ్దానములను నమ్మి ఏమండి దేవుని వైపు దృష్టి పెట్టుకుని దేవుని స్తుతించేదే గాని శ్రమలు వచ్చినప్పుడు కృంగి కృషించలేదు. ఓర్పుతో వాటిని సహిస్తూ దేవుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ప్రియమైన హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధ దినమున అబ్రహాం యొక్క జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చాయో మనం చూద్దాం. అబ్రహాం యొక్క జీవితంలో మరి ఎటువంటి శ్రమలు వచ్చాయో మనం కొన్ని శ్రమలను మనం గుర్తు చేసుకుందాం. ఏమండి అబ్రహాముకి ప్రియమైన ఎన్నో తన విశ్వాసము పరీక్షించబడింది. ఏమండి దేవుని మాటల్ని నమ్ముతాడో లేదో అని పరీక్షించబడ్డాడు. మరి ప్రియమైన కఠినమైనటువంటి కార్యములలో ఏమండి కఠినమైన మార్గములో నడిపించబడ్డాడు అబ్రహాం. మరి మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నీ సొంత ఊరిని విడిచిపెట్టి బయటికి రా, నీ సొంత ఇంటిని, నీ కుటుంబ సభ్యులను, నీ సొంత బంధువుల్ని, నీ ఊరిని అన్నిటిని విడిచిపెట్టి నీవు బయటికి రా, నేను చెప్పేటువంటి స్థలంలోనికి వెళ్ళు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏమండి నువ్వు బయటికి రా. కొన్ని విషయాల్లో మన జీవితంలో దేవుడు కొన్ని విషయాలు విడిచిపెట్టమన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ఇది సరికాదు, నువ్వు చేసేది సరికాదు, నువ్వు మాట్లాడేది సరికాదు, నీ ప్రవర్తనలు సరికాదు, వాటిని విడిచిపెట్టి నా వైపు తిరుగు, నా వాక్యానుసారంగా నడుచుకో అని దేవుడు ఎన్నో విధములుగా మనతో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. మనకి కష్టం అనిపించేస్తుంది. అవునంటారా కాదంటారా? ఏమండి వాక్యానుసారముగా నడవడం, దేవుడు చూపించిన మార్గములో నడవడం మనకి కష్టం అనిపించేస్తుంది. ప్రియమైన మరి అబ్రహాము కూడా అదే పరిస్థితి. అన్నీ వదిలేసి బయటికి అకస్మాత్తుగా బయటికి రావాలి అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇల్లు వదిలేసి బయటకు వస్తున్నాం. ఇల్లు వదిలేసి బయటకు వస్తే ఎక్కడికి వెళ్తున్నామని తెలిస్తే కదా బయటకి వెళ్ళడానికి బాగుంటుంది. ఇల్లు వదిలేసి అన్ని సర్దుకుని తన భార్య, తన ఇంట్లో పనివారు అందరూ కూడా ఏమండి బయలుదేరి ఇల్లు తాళాలు వేసేసి ఇంకా ఈ ఊరికి మేము బయటికి వెనక్కి తిరిగి రామని చెప్పి మొత్తం అంతా సర్దుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో సరిగ్గా తెలియకపోతే తన పరిస్థితి ఎలా ఉంటుంది? అబ్రహాం యొక్క ప్రయాణం కూడా అలాగే ఉండింది. దేవుడు బయటికి రమ్మన్నాడు, బయటకు వచ్చాడు. ఏమండి ఏ రోజుకి ఆ రోజు దేవుడు మాట్లాడేవాడు. పలానా స్థలానికి వెళ్ళమంటే పలానా స్థలానికి వెళ్ళేవాడు. హల్లెలూయా హల్లెలూయా. జర్నీ ఆఫ్ అన్సర్టనిటీస్ అంటాం మనం. అంటే ఏమండి ఏ రోజుకి ఆ రోజు దేవుడు మాట్లాడి నడిపిస్తేనే తన ప్రయాణం సాగుతుంది అన్నమాట. మరి అలాంటి యొక్క జీవితానికి తనను తాను సమర్పించుకున్నాడు అబ్రహాము. ప్రియమైన దేవుని హల్లెలూయా హల్లెలూయా. అన్ని వదిలేసి దేవుణ్ణి వెంబడించడానికి ముందుకు వెళ్ళాడు. తన సొంత ఊరిని కూడా వదిలేసి దేవుణ్ణి వెంబడించడానికి ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మరి ప్రియమైన మరి సరే దేవుడు పిలిచినప్పుడు వదిలేసి బయటికి రమ్మన్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, భూమి యొక్క ప్రజలందరూ నీ ద్వారా ఆశీర్వదించబడదురు. ఈ వాక్యాలన్నీ చెప్పేసరికి అబ్రహాము అనుకున్నాడు, నిజముగా దేవుడు నాకు ఏ కొరత లేకుండా దేవుడు చేస్తున్నాడేమో. పదే అబ్రహాం జీవితంనే దేవుడు గుర్తు చేస్తున్నాడు. నాకైతే ఎందుకో తెలియదు. గత 3 వారాలుగా ఎక్కడో ఒక చోట ప్రతి వాక్యములో అబ్రహామును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి వాక్యమే మన ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియమైన మరి అబ్రహాము విడిచి ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే కానానులో ప్రవేశించాడు, షేకెములో ప్రవేశించాడు. ప్రవేశించిన కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతం అంతా కరువుతో నిండిపోయిందంట. ఇదేంటిది? దేవుడు పిలిచాడు ఆశీర్వాదంలోనికి అనుకుంటే
ప్రియమైనదిన్నారా, ఇదేంటిది, ఈ దేశంలోనికి వెళ్ళమన్నాడు, ఈ దేశం ఈ దేశాన్ని నీకు సొంతం చేస్తానన్నాడు, ఇదేంటిది, ఈ దేశం అంతా కరువుతో నిండిపోయి ఉంది, మరి పరిస్థితి ఏంటి, మరి నా కుటుంబం పోషించబడేది ఎలాగా, నా పనివారు పోషించబడేది ఎలాగా, నా పశువుల మంద మరి వాటికి ఆహారం ఎలాగా అని చెప్పి చింతించేటువంటి పరిస్థితిలోనికి దేవుడు నడిపించాడని. హల్లెలూయా. అబ్రహాం ఎదుర్కొన్న శ్రమలు ఏంటో తెలుసా? తన ఇంటి వారిని వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది ఒకటి. రెండోది, ఆశీర్వాదంలోనికి వెళ్తాడు అనుకుంటే కరువు ప్రదేశానికి నడిపించబడ్డాడు. ఆ కరువు ప్రదేశంలో కొత్త జనం, కొత్త ఊరు, కరువుతో నిండిన ఊరు, పోషణ ఎలాగా, ఎక్కడ ఉంటాడు? మరి కరువు సరిపోయిందా? ఆ కరువు తప్పించుకుందామని ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్తే ప్రియమైనదిలారా, ఐగుప్తులో ఆహారం ఉంది కదా, ఐగుప్తులోకి వెళ్ళి కొన్ని రోజులు ఉండి కరువు తీరాక మళ్ళీ కానాన్లో ప్రవేశిద్దామని చెప్పి ఐగుప్తుకు వెళ్తే, అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ రాజు ఏం చేస్తున్నాడు, ఆ అబ్రహాం యొక్క భార్య అయిన సారా మీద కన్నేసి ఆ భార్యని తీసేసుకుందాం అనుకున్నాడు. సారాని తను పెళ్లి చేసుకుని తన భార్యగా చేసుకుందామని ఆ రాజు ముందుకు వచ్చాడు అనమాట. తన భార్యని కోల్పోయేటువంటి ప్రమాదంలో చిక్కుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నీ సంతానమును విస్తరింపజేస్తాను అని. భార్యని కోల్పోతే సంతానం ఎలా కలుగుతుంది? He was in the danger of losing his very own wife. ఎన్ని శ్రమలండి, ఒకటి కాదు, రెండు కాదు. ప్రియమైనవారా, ఇంకా అక్కడ దేవుడు ఆ ఫరో, ఆ యొక్క ఐగుప్తు రాజుని దర్శనములో ఆ రోజు రాత్రి కలలో దేవుడు కనిపించి హెచ్చరించాడు గనుక భయపడిపోయి సారాని మరలా అబ్రహాంకు అప్పచెప్పేస్తాడు. సారా మరలా దొరికిన వెంటనే దెబ్బకి చేసిన తప్పు తెలుసుకుని, కానానికి వెళ్ళమంటే ఐగుప్తుకు వెళ్ళిపోయానని తప్పు తెలుసుకుని మరలా దేవుడు చూపించిన స్థలానికి పరుగులెత్తుతూ బేతేలుకి వచ్చేస్తాడనమాట. ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో శ్రమలు. రోజులు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచే కొలది వయసు మీరిపోతుంది. దేవుని తెలుసుకున్నదే 75 సంవత్సరాల వయసులో. దేవుని వెంబడించడం మొదలుపెట్టి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది, 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. అయినా పిల్లలు కలగలేదు. పిల్లలు పుట్టే అవకాశము కూడా లేదు. ఇంకా శరీరంలో బలము కూడా కోల్పోయాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను విస్తరింపజేస్తాను, నీకు సంతానము కలగజేస్తాను. పరిస్థితి చూస్తుంటే పండు ముసలోడైపోయాడు. అయినా అబ్రహాము దేవుని మాటలను నమ్మాడండి. ఎందుకంటే పరిస్థితుల వైపు అబ్రహాము చూడలేదు, పిలిచిన దేవుని వైపు చూచాడు. వాగ్దానములు ఇచ్చిన దేవుని వైపు చూశాడు. వాగ్దానముల మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ప్రియమైనది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? కుటుంబం విడిపోయేటువంటి పరిస్థితి కూడా అబ్రహాం చూశాడు. ఇవన్నీ కూడా మనం బైబిల్లో చదువుతుంటే ఇది సాధారణ కష్టం అనిపించదు పెద్దగా. కాకపోతే వివరించి మన భాషల్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక కుటుంబం, ఒకటిగా ఉన్న కుటుంబం రెండుగా విడిపోతే అది ఎంత బాధగా ఉంటుందో మరి ప్రియమైనది మనకు తెలుస్తుంది. లోతు కుటుంబం, అదేవిధంగా అబ్రహాము కుటుంబం, రక్త సంబంధికులు, ఒకటిగా ఉన్నటువంటి కుటుంబం విడిపోవాల్సిన పరిస్థితి కూడా చూడాల్సినటువంటి రోజులు వచ్చాయి. వారిద్దరు విడిపోయారు. అబ్రహాము లోతుని ఎంత ప్రేమించాడంటే ఆ తర్వాత అధ్యాయాల్లో, ఆదికాండంలో మనం చూస్తే తెలుస్తుంది. మరి అంతగా ప్రేమించిన లోతు వాని కుటుంబం దూరం అయిపోతే వాడికి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. అయినా కూడా సహించాడు. వాగ్దానము చేసిన దేవుని వైపు తన దృష్టిని నిలుపుకున్నాడు. అంతేనా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒకటి తర్వాత ఒకటి. ప్రియమైనదిలారా, అబ్రహాము జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు. ఆయన జీవితం అంతా కూడా, ఆయన బ్రతికినన్ని రోజులు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన ప్రియమైనదిలారా ఒక్క ఊర్లో నిలకడగా ఉండలేదంట.
ఎవరైనా ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఒక సొంత ఇల్లు కావాలి అనుకుంటారు, ఏమండి సొంత ప్రజల మధ్యలో ఉండాలి అనుకుంటారు, సొంత ఊరు అనేది ఒకటి ఉండాలి అనుకుంటారు. కానీ అబ్రహాముకి ఏమండి వాగ్దానం చేయబడిన పట్టణంలోనికి వచ్చాడే కానీ ఏమండి ఇప్పుడు భారతదేశం ఎంతో పెద్దది. ఆ భారతదేశంలో ఒక తిరుపతిలోనో ఒక బెంగళూరులోనో మన సొంత ఊరు చేసుకుని మనం ఉంటాం. కానీ భారతదేశం అంతా నా సొంతమే అని చెప్పి ఈ రోజు ఇక్కడ రేపు ఇంకొక ఊరు, ఎల్లుండి ఇంకొక ఊరు అని చెప్పి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటది? నెమ్మదిగా ఉండగలుగుతాడా? సంతోషంగా ఉండగలుగుతాడా? He was a wanderer all through his life. ఆయన జీవిత కాలం అంతయు తిరుగుతూనే ఉన్నాడండి. ఒకరోజు సాలేములో ఉంటే ఇంకొక రోజు బేతేల్లో ఉన్నాడు, ఒకరోజు బేతేల్లో ఉంటే ఇంకొక రోజు షేకెములో ఉన్నాడు, ఒకరోజు షేకెములో ఉంటే ఇంకొక రోజు ఏమని ప్రియమైనరా ఇంకొక ఊరికి గేరారికి వెళ్తున్నాడు, ఒకరోజు గేరారులో ఉంటే ఇంకొక ఏమండి అలా ఊరు మారి ఊరు రోజు ప్రయాణమే సరిపోయింది అబ్రహాం. అంతేకాదు లేక దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా 100 సంవత్సరాల వయసులో కొడుకు పుడతాడు. పుట్టినటువంటి ఆ కొడుకుని దేవుడు అంటాడు నాకు బలి అర్పించమని. ఏమండి నీకు సంతానం ఇస్తాను అని చెప్పిన దేవుడే ఇవ్వబడిన సంతానాన్ని బలి అర్పించమంటే ఒకే ఒక కొడుకు లేక పుట్టినటువంటి వాగ్దాన కొడుకు. ఏమండి ఇష్మాయిల్ గురించి నేను మాట్లాడడం లేదు, ఇష్మాయిల్ వాగ్దానానికి సంబంధం లేదు. వాగ్దాన పురుషుడు అంటే ఇస్సాక్ అన్నమాట. నీకు వారసుడుగా ఇస్సాకే ఉంటాడని దేవుడే స్వయాన ప్రియమైనదిలారా అబ్రహాంతో చెప్పాడు. వారసుడుగా సంతానమును ప్రియమైనదిలారా నిలబెట్టేటువంటి ఒకే ఒక కొడుకుగా ఆ ఇస్సాకుని దేవుడిచ్చిన ఇస్సాకుని బలి అర్పించమంటే ఆ పరిస్థితుల్లో కూడా వాగ్దానం చేసిన దేవుని నమ్మాడే గాని తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈ లోకాన్ని మనం ఎంతగానో ప్రేమిస్తాం. ఆ ధనవంతుని గుర్తు చేసుకోండి, కొత్త నిబంధనలో లూకాసు వార్త అనుకుంటా కదండి. ఆ ధనవంతుడు ఏం చేస్తుంటాడు? వచ్చి ప్రభుని అడుగుతాడు, ప్రభువా నేను నిత్య జీవం పొందినట్లు నేను ఏం చేయాలి? ప్రభు అంటాడు 10 ఆజ్ఞలు గైకొనుడైనా 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకో. 10 ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నావంటే నువ్వు నిత్య జీవం పొందుతావు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ప్రభా నా చిన్నతనము నుండి మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు, నేను 10 ఆజ్ఞలు నేను చెప్తూనే వస్తున్నాను, నేను ఏమండి పాటిస్తూనే వస్తున్నాను, నా తల్లిదండ్రులు నేను గణపరుస్తున్నాను, నా దేవుని నేను ఆరాధన చేస్తున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను. మరి మొదటి ఆజ్ఞ దేవుడు ఏం చెప్పాడు? పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి కదండి. వీడు అనుకుంటున్నాడు నేను చర్చికి వెళ్తున్నాను కనుక శనివారం సబ్బాతు దినమున ఏమండి సొలొమోను మందిరానికి నేను వెళ్తున్నాను, ధర్మశాస్త్రం చదువుతున్నాను కనుక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఏమండి తనకి తెలుసో తెలియకనో దేవుని కంటే ఎక్కువ స్థానం తన హృదయంలో తనకున్న డబ్బుకి, హోదాకి, ఏమండి తనకున్నటువంటి ఆస్తుల మీద ఉండిపోయింది. అందుకని యేసు ప్రభు చూసి అరే నీవు దేవుని కంటే నీ డబ్బుని నీవు ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక నీలో ఉన్న లోపం నేను చెప్తాను చూడు నాయన, నువ్వు ఆ ప్రకారం నువ్వు చేస్తే నిత్య జీవం నువ్వు పొందేస్తావు. అప్పుడు ప్రభు అంటాడు నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టి నువ్వు నాతో వచ్చే. ఈ 12 మంది శిష్యులు ఉన్నారు చూసారా, వీరిలో ఒక్కడిగా నువ్వు కూడా అయిపోదు కానీ నాతో వచ్చే అంటాడు ప్రభు. అప్పుడు వాడు దుఃఖముతో బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతాడంట. ఎందుకో తెలుసా? అటు డబ్బుని వదులుకోలేకపోతున్నాడు, ఇటు నిత్య జీవాన్ని వదులుకోలేకపోతున్నాడు, ఇటు ఇది కావాలి అది కావాలి అంటాడు. మరి ఇస్సాకుని అబ్రహాము ఎంత ప్రేమించుంటాడో ఆలోచించండి. ఇస్సాకుని ఎంతగా 100 సంవత్సరాల వయసులో కొడుకు పుడితే ప్రియమైనదిలారా ఆ కొడుకుని ఎంత ప్రేమించుంటాడో ఆ తండ్రి ఆలోచించండి. కానీ దేవుడు అంటాడు నీ కొడుకుని నాకు బలి అర్పించమంటే వాగ్దానం చేసిన దేవుని వైపు చూశాడు. తన కంటి ముందు ఉన్న 6-7 సంవత్సరాల వయసు గల ఆ ఇస్సాకుని కూడా బలి చేయడానికి, సొంత కొడుకుని బలి చేయడానికి తీసుకువెళ్ళాడు ప్రియమైనదిలారా. కానీ దేవుడు నమ్మదగిన వాడు కదా, విశ్వాసమును పరీక్షించాడే గాని ఆ కొడుకుని బలి అయ్యేలాగా దేవుడు విడిచిపెట్టలేదు.
ఇక్కడ ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాల మధ్యలో దేవుని వాక్యం చెప్తుంది అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానము. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను అతని స్థానంలో ఉన్నాననుకోండి, దేవుడు చెప్పాడు నీ సంతానమును విస్తరింపజేస్తానని, ఇచ్చిన సంతానాన్ని బలి అర్పించేటువంటి దేవుడు ఈయనెవరు? అసలు ఈ నిజమైన దేవుడే కాదు, వాగ్దానం చేసేది ఒకటి, చేసేది ఇంకొకటి అని. అవునంటారా కాదంటారా? ఏమండి, మనం పరిస్థితుల వైపు చూస్తాం, ఆ కొడుకు మీద మనం దృష్టి పెడతాం. ఈయన కదా మన వంశాన్ని వృద్ధి చేసేది. వంశాన్ని వృద్ధి చేసేది మన సంతానము కాదండి. ప్రియమైన వాగ్దానములు నెరవేరేలాగా చేసేది దేవుడే గాని మనకు ఉన్నటువంటివి ఏవి కూడా కానే కాదు. ఏమండి, ఇంకా మనకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను చూడండి. మనల్ని పోషించేది మన ఉద్యోగం కాదు, మనల్ని పోషించేది మన వ్యాపారం కాదు, మనల్ని పోషించేది ఇంకా ఏది కూడా కాదు, మన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ ఉద్యోగం ఇచ్చినది దేవుడే, నువ్వు చదువుకునేలాగా చేసింది దేవుడే, నీకు జ్ఞానమును కలగజేసింది దేవుడే, నీవు ఊపిరి పీల్చి నీవు సజీవుడుగా నీవు ఉండులాగా చేసింది దేవుడే. ఈ సత్యాన్ని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో కదా, అందుకనే ఏమని వ్యాపారం డౌన్ అయిపోయింది అనుకోండి, డల్ అయిపోయింది అనుకోండి, బెంగ పెట్టేసుకుంటారు కదా. కొడుకుని కోల్పోయే పరిస్థితిలో కూడా అబ్రహాం ఏడుస్తూ వెళ్ళాడని వాక్యం ఎక్కడా చెప్పట్లేదండి. చెప్తుందా? ఆ కొడుకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ వెళ్ళాడు అని వాక్యం చెప్తుందా? నెవర్ ఇన్ ద బైబిల్ డస్ ఇట్ మెన్షన్ దట్ హీ వాస్ వీపింగ్ ఫర్ హిస్ చైల్డ్. తన కొడుకు కోల్పోయే తన కొడుకు కోసం ఏడుస్తున్నాడు అని చెప్పి బైబిల్లో వాక్యం ఎక్కడ కూడా అబ్రహాం గురించి చెప్పలేదండి. తన దృష్టి ఏమండి, ఈ కొడుకు ఈసాకు చనిపోయిన సంతానం ఇస్తాను అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడండి. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ సే దట్ టుడే? ఎంతమంది ఆ విధముగా నీవు చెప్పగలుగుతారు ఈరోజు? ఎందుకంటే సంతానమునిచ్చింది, ఇవ్వబోయేది. ఒకవేళ ఈసాకు చనిపోయినా నాకు 100 సంవత్సరాల వయసే, ఇంకా కూడా నాకు పిల్లలు పుడతారు, దేవుడు ఇవ్వగలుగుతాడు అనే నమ్మకం అబ్రహాముకు ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వంశమును ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది దేవుడని గ్రహించాడు కనుక. See, whatever blessings in our lives, మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదములైనా కూడా దానికి కారణము నా దేవుడే అని అబ్రహాము నమ్మాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుతో సహించి దేవుడు చేసిన వాగ్దానముల పట్ల నమ్మకం కలిగి విశ్వాసము కలిగి తన జీవితాన్ని ముందుకు సాగించాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితం ఏ విధముగా ఉంది? ఏమిటి, కదిలించబడుతున్నావా? కదిలిపోతున్నావా? బెదిరిపోతున్నావా? సోలిపోతున్నావా? పరిస్థితులను చూసి ఏమండి, ఎందరో అనుకుని ఉంటారు, నాకు మంచి వ్యాపారం దేవుడు ఇచ్చాడు అని చెప్పి వ్యాపారం మీద ఆదుకున్నటువంటి వారు, వ్యాపారం మీద నమ్మకాలు పెట్టుకున్నటువంటి వారు కృంగిపోయేవారు ఎంతమంది ఉన్నారు? అందుకనే ఇందాక పాట పాడాం, నాకున్నది ఏమి, నాకని ఉన్నది ఏమి లేదు, నా సామర్థ్యం అని చెప్పుకోవడానికి నాకేమి. ఈ రోజులలో చాలా మందికి ఇవి అర్థమవుతున్నాయి, దాక్కుంటున్నారండి. ఒక కుటుంబం నాకు ఫోన్ చేశారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఉద్యోగానికి కూడా వెళ్ళట్లేదు, వ్యాపారానికి ఎక్కడికి మేము బయటికి పోవట్లేదు, మేము ఇంట్లోనే ఉన్నాము, మాకు వైరస్ ఎలా వచ్చిందో మాకు తెలియదు. హైదరాబాద్ కుటుంబం అంటే మాకు ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. కెన్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈవిల్? కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? ఏమండి, నీ జ్ఞానం ఉపయోగించుకుని వైరస్ రాకుండా నీవు ఏమండి, లేదా ఏదైనా వ్యాధి రాకుండా, లేదా ఏమండి చావకుండా నిన్ను నీవు బ్రతికించుకోగలుగుతావా? నీ జ్ఞానం సరిపోతుందా? నీ సామర్థ్యం సరిపోతుందా? నీ డబ్బు సరిపోతుందా? ఏది కూడా అక్కరకు రానిటువంటి రోజులు. ఏమండి,
ఇవన్నిటిని మించిన దేవుడు ఒకడు ఉన్నాడు అని ఈరోజు ప్రియమైన ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గనుక ఒకవేళ ఇంతకాలం మన బలమును మనం నమ్ముకున్నామేమో, ఒకవేళ ఇంతకాలం మన జ్ఞానాన్ని నమ్ముకున్నామేమో, మన వ్యాపారము, మన ఉద్యోగం, లేదా మన బంధువుల్ని, లేదా మన కొంతమంది భార్య భర్తలు, కుటుంబమే సర్వస్వం అనుకునేటువంటి వారు ఈరోజు భార్య చనిపోయి, లేదా భర్త చనిపోయి, లేదా పిల్లలే సర్వస్వం అని పిల్లలు చనిపోయి, అన్ని కోల్పోయినటువంటి, ఇంకా భార్య చనిపోయేసరికి లేదా భర్త చనిపోయేసరికి ప్రియమైన అన్ని కోల్పోయాము అని దిగులు పెట్టుకుని వేదనలో మునిగిపోయేటువంటి వారు ఎంతమంది? హల్లెలూయా, హల్లెలూయా. మన సర్వస్వమై ఉన్న దేవుడు. అందుకనే అబ్రహాము చేసింది ఏంటి అంటే, ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో ఎదురొచ్చిన, కొన్ని పరిస్థితులు ఆయన కృంగిన, కృషించిన, బాధపడిన దేవుని వైపు చూశాడండి. దేవుని వాగ్దానములను నమ్మాడు. దేవుని వాగ్దానములను నమ్మి ఆ కష్టాలని, ఆ శ్రమల్ని, ఆ శోధనల్ని సహించి, ఓర్పుతో సహించి దేవుణ్ణి వెంబడించాడు. అందుకనే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానములు ఆయన పొందుకున్నాడు అని చెప్పి ఓర్పుతో సహించి, ఆ వచనం చదువమ్మ 15వ వచనం, హెబ్రీయులకి రాసిన పత్రిక మరోసారి 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. 14-15 చదవండి. తన తోడని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ వాగ్దాన ఫలము అంటే ఏంటి? వాగ్దానం నెరవేరిందా లేదా? వాగ్దాన ఫలము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని శ్రమలు మన నాశనానికి కాదండి. దేవుని నమ్ముకున్న వారి విషయములో, దేవునిలో ఉన్న వారి విషయములో శ్రమలు అనేది బలపరచడానికే కానీ, శ్రమలు అనేది దేవుడు చేసిన వాగ్దానముల వైపు నడిపించడానికే కానీ, ఆ వాగ్దానములు నెరవేర్పు చూచేటువంటి ఆ మార్గం వైపు నడిపించడానికే శ్రమలు కానీ ప్రియమైన నాశనానికి మాత్రమే కాదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe today that the problems or the sufferings you're going through will always lead you towards the promise that God has given you? నీ జీవితంలో దేవుడు నీకు చేసిన వాగ్దానముల వైపు నడిపించేటువంటివి శ్రమలు కానీ నిన్ను నాశనానికి గురి చేసేటువంటివి మాత్రం కాదు అని ఎంతమంది ఈ రోజు నమ్ముతున్నారు ప్రియమైన దేవులారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలు కలిగినప్పుడు ఓర్పుతో సహించాలంట. సహించి దేవుని వైపు దృష్టి పెట్టుకుని, వాగ్దానము చేసిన దేవుని వైపు దృష్టి పెట్టుకుని విశ్వాసముతో ప్రియమైన ముందుకు సాగేటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం కృంగిపోయే వారం కాదు, కృషించిపోయే వారం కాదు, నశించిపోయే వారం అంతకంటే కాదు. ఎందుకంటే నశించిపోవడానికి శ్రమలు రావడం లేదు, మనల్ని ముందుకు నడిపించడానికి శ్రమలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల ద్వారా మన విశ్వాసం ఇంకను బలపడడం కోసమే, ఆ శ్రమల ద్వారా ప్రియమైన మనం ఇంకను ధైర్యవంతులుగా మారడానికి కోసమే, ఆ శ్రమల ద్వారా దేవుడు ఏ పాటి వాడో తెలుసుకునడానికి కోసమే ప్రియమైన ఆ శ్రమల ద్వారా వాగ్దానముల వైపు ముందుకు సాగడానికి కోసమే ప్రియమైన దేవుడు అనుమతిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. అంతేగాని నాశనానికి మాత్రము కాదు. అంతేకాదు, రూతుని కూడా మనం గుర్తు చేసుకున్నాం కదా. రూత్ ఎవరు? ఒక మోయేబు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన మోయేబీయులకు చెందినటువంటి ఒక స్త్రీ. ఆమె అత్తగారు. ఒక్కొక్కసారి అనుకుంటాం ఎంత ట్రాజిక్ స్టోరీ అని, ఏం కదా ట్రాజిడీ అని. కరువు రావటం ఏంటి? ఆ కరువు తట్టుకోలేక
ఈ ఎలిమెలెకు తన భార్య అయిన నయోమి తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని ఏమండి మోయాబులో బ్రతకడానికి వెళ్ళడం ఏంటి? మోయాబులో బ్రతకడానికి వెళ్ళినటువంటి వీరు మరి ఆ ఎలిమెలెకు చనిపోవడం ఏంటి? ఆ ఎలిమెలెకు చనిపోయిన 10 సంవత్సరాలకే ఇద్దరు కొడుకులు చనిపోవడం ఏంటి? ఏమండి ఆ ఇంటి నిండా పురుషులు ఇంకెవరు మిగలలేదు. 3 స్త్రీలు కూడా విధవరాలే. ఆ కాలంలో విధవరాల్ని చాలా తక్కువగా చూసేవారండి. ఇంటి నిండా విధవరాలే మిగిలిపోయారు, పురుషులు లేరు. వాట్ ఎ ట్రాజడీ! ఏమండి ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి. ఒకవేళ నయోమి ఏమని నిజంగా ఏడ్చుంటది కదా, ఏంటి ప్రభువా నా బ్రతుకు, నా భర్తని కోల్పోయాని అనుకుంటే, నా ఏమండి యవన కాలంలో నా ఇద్దరు కొడుకుల్ని కూడా, యవన వయసులో నా 2 కొడుకుల్ని కూడా నేను కోల్పోవడం ఏంటి అని ఎంతగా ఆ తల్లి ఏడ్చుంటది చూడండి. బట్ షీ నెవర్ గేవ్ అప్. ఆమె విశ్వాసమును ఆమె విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుల దేశములోనికి వెళ్ళిన అన్యులైన స్త్రీలను కోడలుగా తెచ్చుకున్న వారికి దేవుని గురించి చెప్పింది, వారికి దేవుని మాటలు చెప్పింది, దేవునిలో బలపరిచింది. అందుకనే ఏమండి భర్తల్ని కోల్పోయిన తర్వాత కొంతకాలానికి మరలా తన సొంత ఊరు వెళ్ళిపోవాలనుకున్నటువంటి రోజుల్లో ఆమె 2 కోడల్ని, నయోమి తన 2 కోడల్ని పిలిచి, మీరు వెళ్ళిపోండి అమ్మా, మీ పుట్టింటికి వెళ్ళిపోయి, మీకు ఇంకా చాలా వయసు ఉంది, మీరు యవన కాలంలోనే మీరు విధవలుగా మారిపోయారు, అలా ఉండాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి వేరే పెళ్లిళ్ళు చేసుకోండి, మీ సొంత జనం మధ్యలో ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికైనా ఎవరైనా ఉంటారు, మా దేశానికి వస్తే పెళ్లి జరగడం కూడా కష్టం, ఎందుకంటే వీరు అన్యులు. దీస్ వేర్ జెంటైల్స్ అండ్ ఇజ్రాయెల్ పీపుల్ నెవర్ మ్యారీడ్ జెంటైల్స్. ఇస్రాయేల్ ప్రజలు అన్యులైన స్త్రీలను వారు పెళ్లి చేసుకోరు. ఇంతకు ముందు కూడా మనం చూసాం. కానీ రూత్ ఏమంటుందో చూడండి, మీ దేవుడే, యోర్ గాడ్ ఇస్ మై గాడ్, నీ దేవుడే నా దేవుడు, నీ కుటుంబమే నా కుటుంబం, నిన్ను మాత్రం విడిచిపెట్టను. I will never leave your God. I will never leave this family. నీ కుటుంబాన్ని కానీ నీ దేవుణ్ణి కానీ పెట్టము. ఏమండి ఒక్కొక్కసారి మనం ఎదురు చూసేవి ఎన్నో ఉంటాయి. ఏమండి మనం ఎన్నో ఎదురు చూసుకుంటాం. సాధారణంగా ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతగానో ఎదురు చూస్తుంటది కదండి. ఇంకా సంతోషంగా ఉంటాను భర్తతో, పిల్లలతో, నా కుటుంబం బాగుంటుంది అని చెప్పి ఎన్నెన్నో కలలు కానీ పెళ్లి చేసుకుని ఉంటుంది. బట్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్. పిల్లలు కూడా లేరు, కనీసం అన్ని కోల్పోయింది. నయోమి కూడా అన్ని కోల్పోయింది, సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితే. బట్ డూ యూ థింక్ గాడ్ వాజ్ ఇన్ కంట్రోల్? నీవు నమ్ముతున్నావా దేవుడు ఇంకను నయోమి యొక్క జీవితాన్ని కానీ రూత్ యొక్క జీవితాన్ని కానీ తన స్వాధీనములోనే పెట్టుకున్నాడు? అన్ని దుఃఖముల పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానుసారముగానే నయోమి యొక్క జీవితం సాగుతుందని, రూత్ యొక్క చాలా మంది అనుకుంటారు, ఏమండి ఇశ్రాయేల్ని వదిలేసి ఆ అన్యుల మధ్యలోనికి వెళ్ళడం వల్లనే శాపం వచ్చింది, భర్తని కోల్పోయింది, ఏమండి పిల్లల్ని కోల్పోయిందని చాలా మంది మాట్లాడుతుంటారు. చాలా మంది ఈ విధంగా అర్థం చేసుకుంటారు. కానీ ఆమె మోయాబు దేశానికి వెళ్ళకపోయి ఉంటే రూత్ వచ్చేది కాదు. రూత్ రాకపోయి ఉంటే, దేవుని వాక్యం యేసుక్రీస్తు యొక్క వంశావళి చదివి చూడండి. ఏమండి రూత్ బోయాజుని పెళ్లి చేసుకుందట. బోయాజు చాలా ధనవంతుడు. బోయాజు ఎవరు? చాలా ధనవంతుడు. బోయాజు యొక్క తల్లి ఎవరు? రాహాబు. ఆ కుటుంబం అంతా ట్రాజడీనేనండి. ఏమండి రాహాబ్ వాజ్ అ ప్రాస్టిట్యూట్. రాహాబ్ ఒక వేశ్య. బ్రతకడానికి కోసం తన శరీరాన్ని అమ్ముకుని జీవించిన ఒక వేశ్య. కానీ ఆమె దేవుని నమ్మింది. ఆమె నమ్మకం, ఆమె నమ్మినటువంటి ఆ దేవుడు ఆమె నమ్మకాన్ని ఊరికనే వదలలేదండి, చేర్చుకున్నాడండి. ఆ పాపము నుండి విడిపించి ఆమె బిడ్డగా చేసుకున్నాడు. ఆమె బిడ్డగా చేయటమే కాదు, ఒక ఐశ్వర్యవంతుని కుటుంబంలోనికి పెళ్లి చేసుకునేలాగా. ఈరోజు ఒక వేశ్యతనంలో ఉన్న స్త్రీని ఎవరైనా మీరు కలిశారనుకోండి, వారికి ఒక పెళ్లి జరుగుతుంది, వారికి ఒక కుటుంబం ఏర్పడుతుందని ఒక ఆశ వారికి ఏమండి
వారికి ఎవరైనా చెప్పారనుకోండి, వారికి ఎంత సంతోషం ఉంటుందో తెలుసా. జరుగుతుందో లేదో కానీ ఆ మాటలే వారికి ఎంతో ఆదరణగా ఇస్తుంది అనమాట. ఈమె చూడండి, ఏ క్షణంలోనైతే దేవుని నమ్మిందో ఆ నమ్మకము, ఆమె అన్యురాలైనప్పటికీ కూడా, కానాను దేశానికి చెందిన స్త్రీ అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు వంశంలో చేర్చబడింది. చేర్చబడటమే కాదు, ఐశ్వర్యవంతుడైన దేవుడి సాల్మోన్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునడానికి దేవుడు కృపనిచ్చాడు. పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరు బోయాజ్. ఆ బోయాజ్ చాలా ఐశ్వర్యవంతుడంట. ఈ రూత్, ఈ కథ అంతా మనకి తెలుసు. ఈ రూతు అత్తగారితో పాటు, అత్తగారు దేవుని నమ్ముకుని మోయాబు దేశాన్ని విడిచి ఇశ్రాయేల్కి వస్తే అక్కడ బోయాజుని కలుస్తుంది. బోయాజు రూతు పెళ్లి చేసుకుంటారు. వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొడుకుని కంటాడు. ఆ కొడుకు పేరు ఓబేద్. ఓబేద్ పెద్దవాడై మళ్ళీ వాడికి పెళ్ళి ఒక కొడుకుని కంటాడు. ఆ కొడుకు పేరు జెస్సీ. జెస్సీ పెద్దవాడై పిల్లల కంటే వారి కొడుకుల్లో ఒక్కడు పేరేంటో తెలుసా? దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం. షీ వాజ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ కింగ్ డేవిడ్. ఆ దేశానికి రాజు అయిన దావీదుకి నానమ్మగా మారిపోయిందండి. వాట్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు ఎంతమంది అనుకుంటారు నయోమి శాపం పొందింది మోయాబుకి వెళ్ళడం వల్ల. మోయాబుకు వెళ్ళకపోతే రూత్ ఎక్కడి నుండి వచ్చేది? All these tragedies had to happen to find Ruth. Are you understanding? ఈ కష్టాలన్నీ కరువు వస్తేనే ఎలిమెలెక్, నయోమి మోయాబు దేశానికి వెళ్తారు. ఒక్కొక్కసారి నాకెందుకు ప్రభువా ఈ కరువు కదా? How many times we question God for all the things in our lives. ఎన్నిసార్లు దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం, ఈ కష్టం నాకెందుకు ప్రభువా? Don't you believe that God is in perfect control of your life? నీ జీవితం దేవుని స్వాధీనంలో ఉంది అని నీవు నమ్మటం లేదా? అబ్రహాము నమ్మాడండి. తన భర్త చనిపోవాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు, నయోమి కొడుకులు చావకపోతే రూతు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చబడడం అసాధ్యం. యూదా గోత్రానికి చెందిన బోయాజుని పెళ్లి చేసుకోవడం అసాధ్యం. తన భర్త చావాల్సిన అవసరం ఉండింది. She had to lose her first husband. This tragedy had to happen in her life. And if she was to question God, and if she was to go back just like Orpah, తన తోటి కోడల్లాగున తను అత్తగారు చెప్పంగానే తన పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే, దావీదుకి నానమ్మగా ఉండేది కాదండి. యేసుక్రీస్తు ప్రభు తన వంశములో పుట్టేవాడు. యేసు ప్రభు పుట్టి వచ్చేవాడే కానీ ఆ వంశములో రూత్ యొక్క పేరు ఉండకపోయేది. వాట్ ఎ బ్లెస్సింగ్. ఎంతటి ఆశీర్వాదం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ టుడే? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కష్టాలు శాశ్వతం కాదు, ఈ శ్రమలు శాశ్వతం కాదు. ప్రియమైన దేవుడున్నారు. అబ్రహాం దేవుని నమ్మాడు. అబ్రహాం దేవుని నమ్మాడు. ఏ పరిస్థితిలో నమ్మాడంటే, కష్టాలు వచ్చిన దేవుని నమ్మాడు. పరిస్థితులు తారుమారుగా ఉన్న, భార్యని కోల్పోయే పరిస్థితి ఏర్పడిన దేవుని నమ్మాడు. కరువు వచ్చిన దేవుని నమ్మాడు. వెనక్కి వెళ్ళిపోలేదు. ఇదేంటిది కరువుతో ఉండే ఈ దేశం అని చెప్పి తన సొంత ఊరికి తిరిగి పారిపోలేదండి. He believed in God and he stayed on. నమ్మాడు. ఓర్పుతో ఆ కరువు కాలాన్ని సహించాడు. కుటుంబం విడిపోయే పరిస్థితి వచ్చిన దేవుని నమ్మాడు.
100 సంవత్సరాలు వయసు వచ్చిన 99, even at the age of 99 years, he still believed in God, that God is able to give him a child. 100 సంవత్సరాలు వయసు, 99 వయసులో కూడా he still believed. ఆయన ఇంకా నమ్మాడంటే, ఏమని నమ్మాడు? దేవుడు తనకి సంతానం ఇవ్వగలుగుతాడనేటువంటి నమ్మకం. ఎందుకంటే వాగ్దానం చేశాడు దేవుడు. he believed in God. దేవుని నమ్మాడు. లేక పుట్టిన కొడుకుని బలి అర్పించమంటే దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు. అందుకనే వాక్యమే చెప్తుందో తెలుసా? ఓర్పుతో సహించాడు. దేనిని సహించాడయ్యా? ఈ పరీక్షలన్నిటినీ సహించాడంట. సహించాడు కనుక వాగ్దాన ఫలము పొందెను. స్తోత్రం చెప్పుదామా? No matter what you're going through today, నీ జీవితం ఏ స్థితిలో సాగుతున్నప్పటికీ కూడా, రుణములో బాధపడుతున్నావా? సొంత వారిని కోల్పోయావా? ఆర్థిక సమస్యల్లో కృంగిపోతున్నావా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ప్రియమైన దేవుని బిడ్డ. వ్యాధితో బాధపడుతున్నావా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నీవు నమ్ముతావా? దావీదు ఒక చక్కటి మాట అంటాడు. 2 వచనాలు మాత్రం చదివి ఈ వాక్యాన్ని ఈరోజు ముగించుకున్నాం. 150వ కీర్తన, క్షమించండి, 119వ కీర్తన 50వ వచనం ఒకసారి చదవండి. 119వ కీర్తన 50వ వచనం ఒకసారి చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇదియే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది అంటే ఏంటి? దేవుని వాక్యములో ఉన్న వాగ్దానములు. దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు చేసిన వాగ్దానములు, ఇన్ని శ్రమలు వచ్చిన, నాకు సొంత కొడుకు అబ్సలోము నాకు తిరగబడిన, శత్రువులు నన్ను చుట్టుముట్టిన, నేను బ్రతికున్నానంటే నీవు చేసిన వాగ్దానములే ప్రభువా. ఆ వాగ్దానములు నేను నమ్ముతున్నాను కనుకనే నేను బ్రతికి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇంకొక వచనం 27వ కీర్తన అనుకుంటారండి, 27వ కీర్తన అనుకుంటా, 13, 14 వచనాలు చదువుతారు. 27వ కీర్తన 13, 14 వచనాలు ఒకసారి చదవండి, ముగించుకుందాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నేను యెహోవా దయను పొందుదును. యెహోవా దయను పొందుదును అనేటువంటి నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోతాను? చూసారా? నమ్మకం లేదనుకోండి, ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవునా? పెద్ద పెద్ద వాళ్ళు, యాక్టర్లు, ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో. ఏమండి, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతున్నారు. ఆ మాట మరలా చదువమ్మా, రెండో మాట. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అనేటువంటి నమ్మకం నాకు లేని ఎడల నేనేమి అవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా కూడా ఈరోజు దేవుడు ఉన్నాడు అని నీవు నమ్ముతున్నావా? వాగ్దానము చేసిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు
ఉన్నాడు అని నీవు నమ్ముతున్నావా? నీవు శ్రమలు పొందా నీ జీవితం సాగుతూ ఉండవచ్చు, కానీ ప్రియమైన దేవులారా, ఆ శ్రమలు దేవుడు చేసిన వాగ్దానముల వైపే నేను నడిపిస్తాయని నీవు నమ్ముతున్నావా? ఈరోజు ప్రియమైన దేవులారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ఏమండి, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన తలలు వంచి, ఒకవేళ ఇంతకాలం బెదిరిపోతూ బ్రతికేదేమో, ఇంతకాలం భయపడుతూ బ్రతికేదేమో, ఇంతకాలం కృషించిపోతూ బ్రతికేదేమో, కానీ ఈరోజు ఏమండి, వాగ్దానం చేసిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నేను నమ్ముతున్నానని దేవుని వైపు చూస్తూ చెప్పగలుగుతావా? ప్రభువా, నేను నమ్ముతాను ప్రభువా. అబ్రహాము నమ్మాడు, నేను నమ్ముతున్నాను ఆయన. ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా. నీవు చేసిన వాగ్దానములను నేను నమ్ముతున్నానయ్యా. నీవిచ్చిన పిలుపుని నేను నమ్ముతున్నానయ్యా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా, నేను నీ వైపు నేను నా దృష్టిని సారించి విశ్వాసముతో నేను ముందుకు సాగుతాను ప్రభువా. విశ్వాసముతో నేను ముందుకు సాగుతాను ప్రభువా. దేవుని వైపు చూస్తూ చెప్పగలుగుతావా ఈరోజు? మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రియమైన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానములు నెరవేర్చు వరకు మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, యాకోబు, ఈ రోజు నేను నీకు చేసిన వాగ్దానము అవి నెరవేర్పులోనికి వచ్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడవని దేవుడు, నిన్ను మరవని దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, తన ప్రాణం అర్పించినంతగా నీకోసరం దేవుడి తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించిన దేవుడు, రక్తము కార్చునంతగా ప్రేమించిన దేవుడు నీతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసంతో దేవునికి స్తుతులు అర్పించుకుందామా? స్తోత్రములు నాయనా, హల్లెలూయా, నీకు స్తోత్రము. ఈ పరిశుద్ధ దినమును కూడా నాయనా, వాక్యమై ఉన్న దేవుడు నీవు కనబడి నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. దేవానికి వందనాలు. నీవు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నాయనా. నీవు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కావు, మరవని దేవుడు, మరిచే దేవుడు మాత్రం కావు నాయనా. నీవు మరవని దేవుడు ప్రభువా, మమ్మల్ని నడిపించే దేవుడు. ఈవెన్ అమిడ్స్ట్ ట్రాజడీస్ ఇన్ అవర్ లైఫ్స్ ప్రభువా, కష్టముల మధ్యలో, శ్రమల మధ్యలో కూడా మమ్మల్ని నడిపించే దేవుడు అని మేము నమ్ముతున్నాం. I believe that you are in perfect control of my life, oh God. నా జీవితంలో ప్రభువా నీ స్వాధీనంలో నీ ఉంచుకున్నావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను. ఆయన వైపు చూస్తూ చెప్పుదామా? I believe today, Lord, that you are my God. నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నీ వాగ్దానములు నమ్మదగినవని నేను నమ్ముతున్నాను ప్రభువా. తండ్రి నా ప్రభువా, ప్రతి ఒక్కరిని బలపరచండి, నీ ఆత్మతో నింపండి, మీలో స్థిరపరచండి నాయన. శ్రమ కాలంలో కుంగి కృషించకుండా ప్రభువా, ఏ ఒక్కరిని ప్రభువా వారి ప్రాణములను నష్టపరచుకోకుండా దేవా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసముతో ముందుకు సాగునట్లు అనేకులకు ఆశీర్వాదముగా, బలమైన ఆయుధములుగా బిడ్డలను లేవనెత్తమని యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి.